ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ ఈ చదరంగంలో రాజైనా పెద్దయ్య గారిని టచ్ చెయ్యాలంటే వాళ్ళు చావుని ఎదుర్కొని వెళ్ళాలి. అంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. కానీ నాన్నని కాపాడుకోవడానికి ప్రతిసారి మనం ఉండలేం కదా రాజు. రాజు, నాన్న మీద ఈగ కూడా వాలకుండా ఉండేలా ఒక నిర్ణయం తీసుకున్నాను రాజు. ఏంటది? ఈ ఆస్తులన్నీ మా పేరు మీద ఉండడం వల్లే కదా రాజు వాళ్ళు నన్ను కానీ నాన్నని కానీ చంపాలనుకుంటున్నారు. అదే మా దగ్గర ఈ ఆస్తి లేకుంటే వాళ్ళు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటారు? కానీ ఇక్కడ ఆస్తి మీ పేరు మీద ఉంది కదా అమ్మగారు. ఉన్న పలంగా మీ పేరు మీద ఉన్న ఆస్తి మీ పేరు మీద లేకుండా ఎలా అయిపోతుంది? మా పేరు మీదున్న ఆస్తి ఇంకెవరి పేరు మీద రాసినా ఈ దుర్మార్గులు వాళ్ళని కూడా చంపేస్తారు. మన బంటి పేరు మీద రాయాలన్నా భయంగా ఉంది రాజు. అలా అని తల్లిగా వాడి కోసం నేనేం చేయకపోతే బాగుండదు కదా రాజు. బంటి గురించి మీరేం ఆలోచించకండి అమ్మాయి గారు. వాడికి అమ్మా నాన్నలుంటే చాలు, ఈ ఆస్తులు అక్కర్లేదు. అయినా మంచి తల్లిదండ్రులకు మించిన ఆస్తి ఇంకేముంటుంది అమ్మాయి గారు పిల్లలకి? రాజు, నువ్వేం ఫీల్ అవ్వను అంటే నా నిర్ణయం ఒకటి చెప్తాను. రాజు అంటే అమ్మాయి గారి భర్త మాత్రమే కాదు అమ్మాయి గారు, అమ్మాయి గారిలో సగం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ నిర్ణయం మాత్రమే కాదు, నా నిర్ణయం కూడా. థ్యాంక్స్ రాజు. మీ నిర్ణయం ఏంటో చెప్పండి అమ్మాయి గారు. ఆస్తి మొత్తాన్ని మన తదనంతరం దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్కి రాసిచ్చేద్దామనుకుంటున్నాను రాజు. వీళ్ళు మనుషుల్ని చంపగలరేమో కానీ ట్రస్ట్ని ఏం చేయలేరు కదా రాజు. ఇలా గనక చేయగలిగితే మన తర్వాత మన ఆస్తులన్నీ ట్రస్ట్కి చేరుతాయి, అంతేకాని ఇంకెవ్వరికీ చెందవు. అప్పుడు అత్తయ్య దీపక్లకి కూడా చెందవు కదా రాజు. మనం ఉన్నంతకాలం మాత్రమే వాళ్ళకి ఆశ్రయం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు రోడ్డున పడాల్సిందే కదా రాజు. ఇలా చేస్తే విజయాంబిక దీపకులకు పెద్దయ్య గారిని చంపడం కంటే కాపాడుకోవడమే పని అవుతుంది. ఎగ్జాక్ట్లీ రాజు. అమ్మాయి గారు, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే మీ నిర్ణయాన్ని పెద్దయ్య గారు చిన్నయ్య గారు సమర్థిస్తారా? రాజు, నన్ను ప్రేమించిన రాజే నా నిర్ణయాన్ని సమర్థించినప్పుడు మా నాన్న బాబాయ్లు సమర్థించరా రాజు? సమర్థిస్తారని అనుకుంటున్నాను. రేపు ఉదయాన్నే నా నిర్ణయాన్ని నాన్నతో చెప్తాను. అలాగే అమ్మాయి గారు. చదరంగంలో వాళ్ళు వేసే ఎత్తులకు చెక్ పెడితే చాలు అనుకున్నాను, కానీ మీరు అసలు చదరంగమే ఆడకుండా చేస్తున్నారు. మీరు సూపర్ అమ్మాయి గారు. చెప్పు రూపా, ఏదో మాట్లాడాలని అందరినీ పిలిచావు? మమ్మీ, ఏమై ఉంటుంది మమ్మీ? కొంపదీసి నైట్ మనం చెప్పిన చదరంగం స్టోరీ చెప్పిందా ఏంటి మమ్మీ? చెప్పదు దీపక్. వాళ్లే అన్నారు కదా, మీ అత్తయ్య మావయ్యని కలిపేంతవరకు మనం ఈ ఇంట్లోనే ఉండాలి అని. ఇప్పుడు మన గురించి మీ మావయ్యకి నిజం చెప్తే మీ మావయ్య మనల్ని మెడబట్టుకుని బయటికి గెంటేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రూపం నిజం చెప్పదు. మరి ఇంకేమై ఉంటుంది మమ్మీ? ఏమో చూద్దాం. చెప్పమ్మా రూపా, ఏం మాట్లాడతావు? నాన్న, అది మీ అమ్మ గురించి అయితే
ఈ టాపిక్ ఇంతటితో కట్ చేసాయి. మా అమ్మ గురించి మాట్లాడే టైం ఇది కాదు నాన్న. దానికి ఇంకా టైం ఉంది. మీకు ఇష్టం లేనిదేది నేను చెయ్యను నాన్న. అయితే ఏం మాట్లాడాలో నువ్వు చెప్పమ్మా. పెద్దయ్య, అమ్మాయి గారి పేరు మీద ఉన్న ఆస్తి గురించి అమ్మాయి గారు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకుంది? తన పేరు మీద ఉన్న ఆస్తి నీ పేరు మీద రాయాలని నిర్ణయించుకుందా ఏంటి? మ్మ్. మ్మ్. నువ్వు చెప్పమ్మా. నాన్న, నా పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని నా తదనంతరం మన గుడికి సంబంధించిన ట్రస్ట్కి రాసిచ్చేద్దామని నిర్ణయించుకున్నాను నాన్న. ఏం మాట్లాడుతున్నావు రూపా? అంత ఈజీగా రాసిచ్చేయడానికి నీ పేరు మీద ఉన్నది ఎకరమో 2 ఎకరాలో కాదు, 100 ఎకరాలున్నాయి. తెలుసత్తయ్యా. తెలిసి కూడా ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అమ్మ రూపా, ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్కి రాసిచ్చేస్తే ఆ తర్వాత చూసుకోవడానికి నేనున్నాను పెద్దయ్య. అమ్మాయి గారి ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు నేను. అమ్మాయి గారిని నా ఆస్తిలా భావించాను కాబట్టే చేసుకున్నాను. ఈ ఆస్తులు లేకపోయినా అమ్మాయి గారిని మీరెలా అయితే చూసుకోవాలనుకున్నారో నేను అలాగే చూసుకుంటాను. అవును నాన్న, నేను హ్యాపీగా ఉండడానికి రాజు నాతో ఉంటే సరిపోతుంది. నాకున్న దోషాలు గండాలు తప్పుతున్నాయంటే అది ఆ దేవుడి దయవల్లే అనిపించింది నాన్న. అందుకే నా తదనంతరం నా ఆస్తిని ట్రస్ట్కి రాసిచ్చేద్దామని నిర్ణయించుకున్నాను నాన్న. రూపా, నిజంగా ఇది పిచ్చి ఆలోచన. 100 కోట్ల ఎకరాలు దేవాలయం ట్రస్ట్కి రాసివ్వడం ఏంటి? అయినా ఆ ట్రస్ట్కి డబ్బులు కొదవేం కాదు. పోనీ అంతగా కావాలి అనుకుంటే ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వు, కనీసం వాళ్ళు బాగుపడతారు కదా. అంతేగాని ట్రస్ట్కి రాసివ్వడం ఎందుకు రూపా? మమ్మీ, పేదవాళ్ళకి రాసిచ్చిన మనకి బొక్కే కదా మమ్మీ. దీపక్, పేదవాళ్ళకి రాసిస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాగైనా లాక్కోవచ్చు. అదే ట్రస్ట్కి రాసిచ్చిందంటే తలకిందులుగా తపస్సు చేసినా మనం దక్కించుకోలేం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.